Hello guys, welcome back to my channel Zindagi Badlo Yojana. This is emergency part 5 I guess. Yes. So last class లో మనము ప్రెసిడెంట్ ఎప్పుడైతే ప్రొక్లమేషన్ చేస్తాడో ఆఫ్ ఎమర్జెన్సీ, ఈ ప్రొక్లమేషన్ దిస్ హ్యాస్ టు గెట్ ది అప్రూవల్, ఎవరిది? లెజిస్లేటివ్ అప్రూవల్ తీసుకోవాలి. అంటే లోక్సభ రాజ్యసభది అని చూసాం. లెజిస్లేటివ్ అప్రూవల్ తీసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏంటో చూద్దాం. సో ఒక్కసారి ఎమర్జెన్సీ ప్రాసెస్ మొత్తం చూద్దాం. క్యాబినెట్ అంటే సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్స్, ప్రెసిడెంట్ ఏమంటున్నా, he proclaims national emergency, right? He proclaims national emergency, that is article 352. Now this proclamation can be revoked. President, it can be revoked by president since it is still between the executive and the executive. ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ టు టేక్ లెజిస్లేటివ్ అప్రూవల్. ఏంటి? లెజిస్లేటివ్ అప్రూవల్. లెజిస్లేటివ్ అంటే ఎవరు? పార్లమెంట్. దాంట్లో ఎవరు? లోక్సభ, రాజ్యసభ. ఈ 2 హౌసెస్ అప్రూవల్ సపరేట్గా కావాలి. సరే, ఫర్ సపోజ్ ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేస్తాడు కదా, ఆ ప్రొక్లమేషన్ జరిగిన టైంలో రాజ్యసభ అంటే పర్మనెంట్ హౌస్, అవునా? ఇది ఎప్పుడు ఉంటుంది పర్మనెంట్ హౌస్. కానీ లోక్సభ ఎవ్రీ 5 ఇయర్స్కి డిజాల్వ్ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయినప్పుడు డిజాల్వ్ అవుతుంది కదా. అది రిజాల్వ్ అయిన టైంలో మరి ప్రొక్లమేషన్ ఉంది. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఏం చెప్పా, ప్రొక్లమేషన్ జరిగిన తర్వాత 30 days మాత్రమే లెజిస్లేటివ్ అప్రూవల్ లేకుండా ఎమర్జెన్సీ కెన్ బీ ఇన్ ఆపరేషన్. సో ఆ 30 days టైంలో ఒకవేళ లోక్సభ లేదు, ఇది ఒక కేసు, లోక్సభ లేదు, లోక్సభ డిజాల్వ్ అయి ఉంది, ఆ టైంలో లోక్సభ లేదు, మరి ప్రొక్లమేషన్ జరిగింది. యాక్చువల్లీ అప్రూవల్ లోక్సభ రాజ్యసభ ఇద్దరిది కావాలి, కానీ ఆ టైంలో లోక్సభ లేదు. దెన్ అప్పుడు ఏం చేస్తారు అని అంటే 30 daysలో అప్రూవల్ రాకపోతే ఇది ఇట్ సీజెస్ టు ఆపరేట్, ఎమర్జెన్సీ సీజెస్ టు ఆపరేట్, అంటే ఇట్ ఆటోమేటికలీ గెట్స్ రివోక్డ్ అని మనం చదివాం. మరి అది అలా అవ్వద్దంటే రాజ్యసభ ఎస్ అన్నదనుకో, దెన్ ఇట్స్ డెసిషన్, ఎవరిది? రాజ్యసభాస్ డెసిషన్. రాజ్యసభాస్ డెసిషన్ ఈజ్ డీమ్డ్, అంటే ఇట్ ఈజ్ అండర్స్టూడ్ టు బీ ద అండర్స్టూడ్ యాజ్ ద డెసిషన్ ఆఫ్ పార్లమెంట్. ఎందుకంటే వార్ నడుస్తుంది, ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అయింది, లెజిస్లేటివ్ అప్రూవల్ రాలేదు, ఆ టైంలో లోక్సభ లేదు అని చెప్పేసి 30 daysలో అది ఆ ఎమర్జెన్సీ రివోక్ అయిపోయింది అనుకో ఆటోమేటిక్గా. దెన్ వాట్స్ ద పాయింట్? ప్రొక్లెయిమ్ చేయడంలో వాట్స్ ద పాయింట్? ఆ టైంలో ఎట్లా, హౌ ఇట్ కెన్ హ్యాండిల్? సో అందుకు ద డెసిషన్ ఆఫ్ ద రాజ్యసభ, ద డెసిషన్ ఆఫ్ ద రాజ్యసభ, ద డెసిషన్ ఆఫ్ ద రాజ్యసభ ఈజ్ డీమ్డ్ టు బీ ద డెసిషన్ ఆఫ్, అంటే ఈజ్ అండర్స్టూడ్ టు బీ ద అండర్స్టూడ్ యాజ్ ద డెసిషన్ ఆఫ్ ద పార్లమెంట్. అది ఎస్ అంటే దెన్ ఇట్ కంటిన్యూస్. ఇది ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సరే, మరి అంటే లోక్సభకి విలువ లేదా? లోక్సభ లేకపోతే కూడా చెల్లిపోయిందంటే అలా కాదు, లోక్సభకి విలువ లేదని కాదు. లోక్సభ ఎలక్షన్స్లో ఉందేమో, ఆ టైంలో డిజాల్వ్ అయిపోయింది ఏదో ఆ కేసు, మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా రీఅసెంబుల్ అయిన తర్వాత. ఆ టైం నుంచి ఏ రోజైతే రీఅసెంబుల్ అవుతుందో ఆ రోజు నుంచి దానికి 30 days టైం ఇస్తారనమాట. లోక్సభ దగ్గర కూడా 30 days టైం ఉంది. ఏంటి? టు
ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసి డిబేట్ చేసి ఓటింగ్ చేయడానికి దాని దగ్గర 30 days టైం ఉంటుంది. ఓకే, అది లోక్సభ వచ్చిన తర్వాత నుంచి వచ్చిన రోజు నుంచి 30 days. సో ఆ లోపు అది ఎస్ అన్నది అనుకో, దెన్ ఆ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది కంటిన్యూస్, నేషనల్ ఎమర్జెన్సీ కంటిన్యూ అవుతుంది. ఆ 30 daysలో ఈ లోక్సభ నో అన్నది అనుకోండి, నో అనుకుంటే రాజ్యసభ ఓకే అన్నది, సరే ఇది లేనప్పుడు దీని డెసిషనే ఫైనల్ అని తీసుకున్నాం, ఏది లోక్సభ లేనప్పుడు. కానీ ఇది వచ్చిన తర్వాత ఇది నో అన్నది అంటే ఏంటి, యాక్చువల్లీ మనకి ప్రొక్లమేషన్ ఏమంటారు నడవాలి అని అంటే ఇద్దరిది కావాలి, 2 houses ఆర్ ఇంపార్టెంట్. సో లోక్సభ వచ్చిన తర్వాత అది నో అంటే కూడా ఎమర్జెన్సీ ఆటోమేటికలీ గెట్ రివోక్డ్. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ. ఇప్పుడు సరే ఒక కేసు చూసినాం, లైక్ లోక్సభ డిజాల్వ్ అయి ఉన్న టైంలో రాజ్యసభ డెసిషన్ ఈస్ డీమ్డ్ టు బీ అండర్స్టూడ్ టు బీ ద డెసిషన్ ఆఫ్ ద పార్లమెంట్ డెసిషన్ అని తీసేసుకుంటారు, ఎస్ అన్నదని తీసేసుకొని అది నడుస్తూ ఉంటుంది, ఎమర్జెన్సీ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అండ్ లోక్సభ రీఅసెంబుల్ అయిన తర్వాత 30 days టైం దీనికి ఇవ్వబడుతుంది టు డిస్కస్ డిబేట్ అండ్ ఓట్, టు డిస్కస్ డిబేట్ అండ్ ఓట్ ఆన్ వాట్, ఆన్ దిస్ ప్రొక్లమేషన్. ఇక్కడ వరకు చదివినాం. సరే ఇప్పుడు నేనేమంటున్నా, ఎగ్జిక్యూటివ్ ఏదైతే ప్రొక్లెయిమ్ చేసిందో ఆ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే జరిగిందో బై ద ప్రెసిడెంట్, ఇట్ హ్యాస్ టు గెట్ ది అప్రూవల్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ అని చెప్పా సపరేట్గా, ఇట్ హ్యాస్ టు గెట్ ది అప్రూవల్. మరి ఆ ప్రొక్లమేషన్ ప్రెసిడెంట్ చేసిన ప్రొక్లమేషన్ అనేది దట్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ రాజ్యసభ అండ్ లోక్సభ యాజ్ అ మోషన్ లెక్క అది ప్లేస్ చేయబడుతుంది ఈ 2 houses ముందు. సో దాట్ దీస్ 2 houses దాన్ని ఒక మోషన్ లెక్క దాని మీద డిస్కషన్ చేస్తారు అండ్ డిబేట్ చేస్తారు అండ్ ఫైనలీ ఓటింగ్ జరుగుతుంది ఆన్ దట్ ప్రొక్లమేషన్. దట్ ప్రొక్లమేషన్ ఈజ్ నౌ అ మోషన్, యాజ్ ఎ మోషన్ ఇట్ ఈస్ ప్లేస్డ్. సో ఈ మోషన్ పాస్ అవ్వాలి, ఏది ప్రొక్లమేషన్ అనేది, ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. అయితే ఇక్కడ నేనేమంటున్నా, లోక్సభ మరి ఈ డిస్కషన్ డిబేట్ అండ్ ఓటింగ్ జరుగుతుంది ఓకే 2 houses. మరి అది పాస్ అవ్వాలంటే నేషనల్ ఎమర్జెన్సీ, ఇక్కడ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది పాస్ అవ్వాలి అంటే లోక్సభలో విత్ హౌ మచ్ మెజారిటీ ఇట్ హ్యాస్ టు బి పాస్డ్, అండ్ రాజ్యసభలో ఎంత అంటే ఇట్ నీడ్స్ స్పెషల్ మెజారిటీ, ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ బై స్పెషల్ మెజారిటీ. ఏంటి, ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ లెజిస్లేటివ్ అప్రూవల్ కొరకు వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ బై స్పెషల్ మెజారిటీ. దెన్ వాట్ ఈస్ ది స్పెషల్ మెజారిటీ అంటే, లుక్ ఎట్ దిస్, 2/3 ఆఫ్ ది members who are present in that house, present and voting అంటే ఎఫెక్టివ్. ఆ టైంలో ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఎంతమంది అవుతున్నారు, దాంట్లో 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ, ఈ 2 సాటిస్ఫై అయి ఉన్న నంబర్ ఏదైతే ఉంటుందో అంతమంది ద్వారా ఇట్ హ్యాస్ టు గెట్ అప్రూవ్డ్. ఇది లోక్సభలో అయినా అంతే, రాజ్యసభలో అయినా అంతే. స్పెషల్ మెజారిటీ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ. ఓకే, ఇక్కడ మీకు ఏమైనా గుర్తొస్తుందా? 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ దట్ ఈజ్ నీడెడ్. ఓకే, హియర్ ఇన్ దిస్ కేస్. అయితే ఈ మెజారిటీ ఇంకెక్కడో కూడా మనకి ఉపయోగం వస్తుంది. ఎక్కడ? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ అవ్వాలంటే లోక్సభ రాజ్యసభ 2 సపరేట్గా సేమ్ మెజారిటీతో, ఈ మెజారిటీతోనే పాస్ చేయాలి. అవునా? సేమ్ మెజారిటీ. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఎంత మెజారిటీతోనైతే పాస్ చేయాలో సేమ్ మెజారిటీ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ లెజిస్లేటివ్ అప్రూవల్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ లుకింగ్ సేమ్ లైక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లెక్కనే కనిపిస్తుంది.
అవునా? కాన్స్టిట్యూషనల్ ఎందుకంటే రెండిటికి సేమ్ మెజారిటీ. ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ టు బి అప్రూవ్డ్ బై లోక్సభ అండ్ రాజ్యసభ, ఇట్ హ్యాస్ టు బీ పాస్డ్ బై ద స్పెషల్ మెజారిటీ, దట్ ఈస్ దిస్. అండ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, a constitutional amendment bill, if it has to be passed by, it has to be passed by both Lok Sabha and Rajya Sabha. Avuna? With what majority ante a constitutional amendment bill aithe separate ga 2 houses pass cheyali with a special majority. Enti separate ga 2 houses pass cheyali with special majority, right? Special majority. So ఆ majority, ఆ special majority ikkada kavalsina special majority is looking same, similar అని కూడా అంటలేను, సేమ్. కానీ ఇదేం బిల్లు? ఇది ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇదేంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి కూడా అదే మెజారిటీ కావాలి. ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీకి కూడా సేమ్ మెజారిటీ హ్యాస్ టు బీ యూజ్, దట్ ఈస్ స్పెషల్ మెజారిటీ. మరి ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీని ఇది కూడా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అనొచ్చా? సేమ్ మెజారిటీ యూజ్ అవుతుంది కాబట్టి అనొచ్చా అని అంటే నో. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అయినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అయినప్పుడు ఇట్ హ్యాస్ టు బి పాస్డ్. లోక్సభ రాజ్యసభ రెండు స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. అండ్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అయినప్పుడు మనం చదివినాం డెఫినేషన్ చదివేటప్పుడు, ఎమర్జెన్సీ అంటేనే ఇంకొక పేరేంటి, ఇంకో పర్యాయ పదం అనొచ్చు. అంటే ఏంటి? ఎమర్జెన్సీ అంటేనే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. ఎమర్జెన్సీ అంటేనే ఫెడరల్ ఈజ్ చేంజింగ్ యాజ్ యూనిటరీ ఫర్ ఎ టెంపరీ పీరియడ్. అంటే ఇక్కడ ఒక చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్. మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. కానీ దిస్ ఈజ్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దిస్ ఈజ్ అ స్పెషల్ కేస్, దిస్ ఈజ్ అ ఎక్స్ట్రీమ్ ప్రొవిజన్, దిస్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ఎక్స్ట్రీమ్ కండిషన్. ఓకే, సో ఏ మెజారిటీతో పాస్ అవ్వాలి లోక్సభలో రాజ్యసభలో అని అంటే వీ సా బై అ స్పెషల్ మెజారిటీ. ఇట్ ఈస్ సేమ్ యాజ్ దట్ మెజారిటీ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ అన్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అవునా? బట్ హియర్ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, దిస్ కెన్ నాట్ బీ కాల్డ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. ఇక్కడ కూడా క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీలో ఫెడరల్ టు యూనిటరీ అవుతుంది, కానీ ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. దిస్ ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ స్పెషల్ కేస్. ఇప్పుడు అయిపోయింది. సరే, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి వద్దాం. ఏంటి? ఎమర్జెన్సీ యొక్క ప్రొక్లమేషన్ జరిగింది, ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ జరిగింది. లెజిస్లేటివ్ అప్రూవల్ కదా ఆఫ్ బోత్ లోక్సభ రాజ్యసభ పాస్ చేశాయి విత్ అ స్పెషల్ మెజారిటీ పాస్ చేశాయి. దట్ ఈస్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ. ఇవి రెండు పాస్ అయినాయి, ఈ రెండు హౌసెస్ ఇవి పాస్ చేసినాయి. నౌ పాస్ చేసిన తర్వాత అంటే లెజిస్లేటివ్ అప్రూవల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏ రోజైతే లెజిస్లేటివ్ అప్రూవల్ వస్తుందో అప్పటి నుంచి నౌ ఎమర్జెన్సీ కెన్ బీ ఇన్ ఆపరేషన్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 6 months. అంటే 6 months వరకే ఆ ఎమర్జెన్సీ బతుకుతుంది. లెజిస్లేటివ్ అప్రూవల్ తర్వాత, లోక్సభ రాజ్యసభ అప్రూవల్ తర్వాత 6 months నడుస్తుంది. సరే, మరి ఆ 6 months అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా వార్ నడుస్తుంది, లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ నడుస్తుంది, లేదా ఆర్మ్డ్ రెబెలియన్ అవుతా ఉంది. ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఫర్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అప్రూవల్ దొరికిపోయింది 2 houses-ది. ఇవి 6 months నడుస్తుంది. ఈ 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ లెజిస్లేటివ్ అప్రూవల్ తీసుకోవాలి, మళ్ళీ లోక్సభ రాజ్యసభ అప్రూవల్ తీసుకోవాలి.
మళ్ళీ స్పెషల్ మెజారిటీతో పాస్ చేయబడాలి. అలా పాస్ చేస్తే మళ్ళీ ఎన్ని మంత్స్ నడుస్తుంది ఇది? సేమ్ 6 months. సో ఇక్కడ ఏమవుతుంది, ఎవ్రీ 6 months ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ద లెజిస్లేచర్ అండ్ ఇట్ హ్యాస్ టు టేక్ ద అప్రూవల్ ఆఫ్ ది లెజిస్లేచర్, దట్ ఈజ్ లోక్సభ అండ్ రాజ్యసభ అప్రూవల్ తీసుకొని ఫర్ ఎవ్రీ 6 months ఇది రెన్యూ చేసుకుంటూ ఉండాలి లెజిస్లేటివ్ అప్రూవల్ని. సరే, మరి 6 months ఇలా ఎమర్జెన్సీని ఎంతకాలం వరకు ఎమర్జెన్సీని ఎక్స్టెండ్ చేస్తూ పోవచ్చు అని అంటే, ఎంతకాలం వరకు ఎమర్జెన్సీని రన్ చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, ఫర్ అన్ ఇండెఫినెట్ ఇది నేషనల్ ఎమర్జెన్సీ, ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైమ్. For an indefinite period of time, this can be extended. కానీ ఎవ్రీ 6 monthsకి అప్రూవల్, ఎవ్రీ 6 monthsకి లెజిస్లేటివ్ అప్రూవల్. కమ్ బ్యాక్ టు ద లెజిస్లేచర్, టేక్ ద అప్రూవల్ ఆఫ్ ద లోక్సభ అండ్ రాజ్యసభ. సేమ్ ఎక్స్టెన్షన్ కొరకు కూడా సేమ్ మెజారిటీతోని పాస్ చేయబడాలి, లైక్ దట్ ఈస్ స్పెషల్ మెజారిటీ. సో ఇంత పెద్ద కథ ఇచ్చిందనమాట. సో దాట్ ఇవన్నీ సేఫ్ గార్డ్స్, ఎమర్జెన్సీ మిస్యూజ్ అయిపోకుండా ఉండడానికి ఎవ్రీ 6 months నువ్వు అప్రూవల్ తీసుకోవాలి, ఎవరిది? లెజిస్లేచర్ది. సో ఎగ్జిక్యూటివ్ది ఇక్కడ నడవదు, లెజిస్లేచర్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు గో త్రూ, ఇక్కడ కూడా దిస్ హ్యాస్ టు గో త్రూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కొరకు ఈ పీరియడ్ అనేది పెట్టిరు. ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్, ఎస్ ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ ఇట్ హ్యాస్ టు టేక్ ద అప్రూవల్ at regular intervals, that is 6 months, every 6 months ఒకసారి.